గత వైసీపీ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో నెయ్యి పేరుతో ప్రమాదకరమైన రసాయనాలు వాడారని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు స్పష్టం చేశారు. క్రైస్తవులైన గత ప్రభుత్వ పెద్దలు హిందువుల ప్రాణాలతో చెలగాటమాడారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే కల్తీ నెయ్యి వ్యవహారం బయటపడిందని, లేకపోతే ఇంకా కొనసాగేదని వ్యాఖ్యానించారు. నెయ్యి కల్తీ జరగలేదని వైసీపీ నేతలు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. కల్తీ నెయ్యి వ్యవహారంలో చిన్నప్పన్న ఖాతా నుంచి కోట్లాది రూపాయలు ఎవరి ఖాతాలకు వెళ్లాయనేది సీబీఐ దర్యాప్తు చేయాలని బీఆర్ నాయుడు కోరారు. ఏమీ జరగలేదు, సిట్ మాకు సిబిఐ మాకు క్లీన్ చిట్ ఇచ్చిందని పచ్చి అబద్దాలు చెప్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి వాళ్ళందరికీ సిగ్గుండాలి. అదే సిట్ రిపోర్ట్ లో క్లియర్ గా ఉంది, ఇది 100% కల్తీ నెయ్యి అని. హిందూ సమాజానికి బేషరత్తుగా జగన్మోహన్ రెడ్డితో సహా గజ దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా క్షమాపణ చెప్పాలి జాతికి. మన హిందూ సోదరులందరూ కూడా ముక్త కంఠంతో దీన్ని ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సామర్థ్యం లేని డైరీ ఏదైతే ఉన్నాయో వాళ్ళకి ఈ ఆర్డర్స్ ఇవ్వటం, 60 లక్షల కిలోలు సుమారు 250 కోట్ల రూపాయల విలువైనటువంటి ఈ నెయ్యిని కొన్నారు. వెరిఫై చేస్తే ఒక్క ఆవు లేదు, ఒక్క చుక్క పాలు లేదు, 1 గ్రాము వెన్న లేదు. మరి నెయ్యి ఎక్కడి నుంచి వచ్చింది? కొన్ని కెమికల్స్ తోని నెయ్యి తయారు చేయటం జరిగింది. వాళ్ళు ఆ కెమికల్స్ ని వాడి 20 కోట్ల లడ్డూలు తయారు చేయడం జరిగింది. ఎంత అపచారం చేశారు ఈ దుర్మార్గులు. ఓలే బాబానే ఎందుకు ఎంచుకున్నారు అనంటే ఈ కమిషన్ల కోసం కకృతపడి వాళ్ళకి ఇది ఇవ్వటం జరిగింది. ఈ చిన్నప్పన్న ఎవరు? సుబ్బారెడ్డి పిఏ కాదా? ఒక ప్రైవేటు వ్యక్తి ఇన్ని కోట్ల రూపాయలు లావాదేవీలు జరగడం సాధ్యమా? చైర్మన్ గాని, వాళ్ళ నాయకుడు ముఠా మేస్త్రి జగన్మోహన్ రెడ్డి గాని వీళ్ళ సహకారం లేదే ఒక పిఏ ఇన్ని 100 కోట్ల రూపాయలు మ్యానిపులేట్ చేయగలడా? ఇంకా సప్లిమెంటరీ ఛార్జ్ షీటు వేసే అవకాశం ఉంది. ఆ చిన్నప్ప ఆయన అకౌంట్లోకి కోట్ల రూపాయలు వచ్చినాయి. అక్కడి నుంచి ఎక్కడికి పోయింది? సిబిఐ ఛార్జ్ షీట్లో లేదు. నేను సూటిగా అడుగుతున్నాను సిబిఐని, అది ఎందుకు మీరు దర్యాప్తు చేయలేదు? దాని వెనుకున్నటువంటి పెద్దోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎందుకు బయటపెట్టలేదు? నెక్స్ట్ ఛార్జ్ షీట్ లో అన్నా ఎంత పెద్దోళ్ళు అయినా సరే వాళ్ళందరినీ కూడా వెలికి తీయాలని చెప్పేసి నేను తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి నేను డిమాండ్ చేస్తున్నాను.